వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. మెదక్ జిల్లా రామన్నపేట పట్టణంలో ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం రోజు రామన్నపేట పట్టణానికి చెందిన అన్నమైన మల్లయ్య తండ్రి నర్సయ్య సర్వే నంబర్ 1547/10 గల భూమి నలుగురు అన్నదమ్ముల మధ్యలో ఉన్న భూమిని మేము నలుగురం ఈ 1984లో రిజిస్ట్రేషన్ చేసుకుని నలుగురి పేర్ల మీద మార్పిడి చేసుకున్నాము. ఇప్పటి వరకు మేము 40 సంవత్సరాలుగా కబ్జా ఉండి భూమిని సాగు చేసుకుంటున్నాము. ఈ ఖరీఫ్ సీజన్లో పంట వేస్తుండగా మా పక్కన భూమి సాగు చేస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు రామాయణంపేటకు చెందిన శీలం వెంకటరెడ్డి, బాలరెడ్డి, అభిలాష్ రెడ్డి, అనిల్ రెడ్డి వీరు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకోవాలని పోలీసుల ద్వారా మమ్మల్ని బెదిరించి ఈ భూమి మాది అని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తహసీల్దార్ రజనీకుమారికి ప్రజావాణిలో వినతి పత్రాన్ని తాము అందజేశామని తెలిపారు. ఈ భూమి విషయంలో ఇటు ప్రభుత్వ అధికారులు అటు పోలీసులు తమకు న్యాయం చేసి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నారు. మేము పొదలు కొట్టినాము, బోల్ వేసుకున్నాము, అది మడ్లు చేసినాము, మేము పచ్చ కట్టుకొని చేసుకున్నాము, పొలం నాటేసుకున్నాము. ఇవాళ 40 ఏళ్ళ కింద కబ్జా, ఇవాళ వెంకటరెడ్డి బాలరెడ్డి నాది అని వస్తుడు దుంతుండు. ఇక మాకు ఇప్పుడు ఏం లేదు, మా కొడుకులు సాగురంట అని మందు డబ్బా తీసుకొని చస్తామని వచ్చినాం. బిడ్డ అయ్యా మీరు దయం చేసి న్యాయం చేయరు మమ్మల్ని. మేమే కబ్జాలు ఉన్నాం. ఇప్పుడు ఖరాబ్ చేస్తుండ్రు, పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తుండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మాకు మేము పోయినప్పుడు అయినా దొరకలేడు. వెంకటరెడ్డి బాలరెడ్డి మమ్మల్ని ఆగం చేస్తున్నారు సారు, మేము ఆగమవుతున్నాము. ఇక ఇప్పుడు మాకు ఏం లేదు, నా కొడుకులు కోడళ్ళు కూడా సాగుమంటారు. వాళ్ళ ఇంటికి పోయి షేర్లో పోయి సాగుపోయారంటే ఇక డబ్బులు పట్టుకొని వచ్చి తాగుతామని వచ్చినాం. మీరు ఎట్ట చేసినా మీ దయ, ఇక మాది ఏం లేదు. మా భూమి ఇప్పుడు 40 ఏళ్ళ కొలే కబ్జాలు ఉన్నాము. నా భూమి రిజిస్టర్ అయినాయి, మేము బోల్ వేసినాము, కట్టినాము, మేము అన్ని చేసినాము. ఇలా నాదే నస్తుండు వెంకటరెడ్డి బాలరెడ్డి, నాదే నస్తుండు, మమ్మల్ని నాగం చేస్తుర్రు వాళ్ళు. ఏం పేరమ్మా? నా పేరు నాగవ్వ. మేము పొలాలు చేసుకున్నాం, మాకు తెలిసినప్పుడు పొలాలు చేసుకుని బోర్ వేసుకున్నాక ఏం చేసినాం, మాకు గొడవలు వచ్చినాయి మా అన్నదమ్ముల విషయంలో, వాళ్ళ మా కాకాల విషయంలో. అది బీడున్నంత మాత్రాన ఒక పంట మేము పడరాక వాళ్ళకి ఇచ్చినాం. ఒక పంటకి ఇస్తే ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోయినాం. మాకు దుంతుండని పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే వాళ్ళు పట్టించుకోకపోతే మేము మళ్ళీ ఒకసారి పోయినాం, మళ్ళీ దున్నాం. ఎస్ఐ భూమి కాడికి వచ్చినాం. భూమి కాడికి వచ్చి వాళ్ళదే భూమి మీరు దున్నద్దని చెప్తే మేము ఊకోలేము. మళ్ళీ దున్ని చేసినాక ఏం చేస్తాం, ఇప్పుడు ఎస్ఐ కాడికి పోతే ఒక పంట వేసుకున్నారు కాబట్టి వాళ్ళదే కబ్జా, మీరేం లేదు అని ఎస్ఐ అంటున్నాం. ఇట్లా మేము వినకపోతే మేము పంట వేసినాం. మొన్న మళ్ళీ వాళ్ళు వెంకరెడ్డి ట్రాక్టర్ తోలి దున్నిపిస్తాను, 2 మనుషులను తోలిండు. మమ్మీకి కొట్టనీగా చంపనీగా దేని గురించో 2 తోలితే మేము బెదిరించి ఎలగొట్టినాక ఇప్పుడు పంట మేమే వేసినాం. అది మా భూమి మేము వేసుకుంటున్నాం. దౌర్జన్యం చేసి గుంజుతామని పోలీస్ స్టేషన్లో పోతాం. పోలీస్ స్టేషన్లోకి ఈరోజు పోతే మీ మీద FIR చేసినాం, కేసు పెట్టినామని చెప్తాం. మేము ఏమి అక్కడ కొట్టింది లేదు, తిట్టింది ఏం లేదు, అందులో కేసు చేసినామని మరి ఈరోజు చేసినామంటే మీ న్యాయం జరగాలని MRO ఆఫీస్కి వచ్చినాం. దరఖాస్తు పెట్టి న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చినాం. ఇంకోటి అన్న పాస్ మాకు న్యాయం జరగకపోతే ఇదే చేయనారన్న.